హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి కదా! ఈరోజు పగలు అందరూ పూజలు చేస్తారు. కానీ రాత్రి అర్ధరాత్రి లింగాభరణం ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నేనైతే గుడికి వెళ్ళే ముందు ఈరోజు ఉపవాసం చేశాను కదా అని చెప్పేసి ఓం నమ శివాయ రాసుకున్నాను అనమాట. గుడికి వెళ్ళే టైం అయిపోయింది కదా, ఇంకా లింగాభరణానికి టైం అయిపోయింది. రుద్రాభిషేకం స్టార్ట్ చేసేసారండి. నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఎంత బాగా చేశారంటే అర్ధరాత్రి శివాలయంలో ఉండి ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండేదే ఉపవాసం అండి. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు భోజనం మానేసామా, ఉపవాసం చేసేసామా, నైట్ జాగారం నిద్ర మానేసామా, జాగారం చేసేసామా కాదండి. దేవుడికి ఈరోజు తెల్లవారి నుంచి రేపు ఉదయం మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు మనం దేవుడు దగ్గరలో కానీ దేవుడి పేర్లతో కానీ ఆ దేవుడు మాత్రమే మనకు కనిపించాలండి. ఇంకేమి కనిపించకూడదు, వినిపించకూడదు. అలా ఉంటే మనకు ఉపవాసం అనే పదానికి నిజమైన అర్థం తెలుస్తుందండి. మేమైతే ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి. అంతా అయిపోయింది కదా, రుద్రాభిషేకం అయిపోయింది కదండి. ఆ తర్వాత మేమైతే చూడండి ఎంత బాగా కడుగుతున్నామో. నిజంగా మాకు ఈ అదృష్టం కలిగింది. మా మహాశివునికి మా మీద ఎంతో ప్రీతికరమైనట్టుగా ఉందండి. నిజంగా మా చేతులతో నిజంగా ఈ ఎప్పుడు అలా అనుకోలేదండి. ఏ గుడిలో చూసినా పంతులతోనే మొత్తం మనకి అవన్నీ క్లీన్ చేస్తుంటారు కదా. కానీ రుద్రాభిషేకం అయిపోయాక మా ఆడవాళ్ళు పేరెంటాలు వచ్చారు కదమ్మా, మీకుండా ఎవరు కాదని చెప్పేసి పంతులు గారు అయితే మమ్మల్ని పిలిచి అవన్నీ క్లీన్ చేయించారండి. ఆ దేవుడిని స్నానం చేయించారు. యాక్చువల్గా స్నానం చేయించాక ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో వాళ్ళతో మనకి పూర్తిగా కొత్త పంచి తీసుకొని వస్తారండి. కొత్త పంచి తీసుకొని వచ్చి పుట్టుడు బియ్యం అంటే దాంట్లో ఎన్ని బియ్యం పడతాయో అందరూ దోసెళ్ళతో అయితే వేపించారండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా లింగాభరణం అర్ధరాత్రి ఎలా చేస్తారు అంటే ఏమో అనుకున్నాము. మేమైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మొత్తం వీడియో చూపిస్తానండి. మధ్యలో మీరు స్కిప్ చేయొద్దు ప్లీజ్, సరేనా? చూడండి నిజంగా మొత్తం ఆ అంటే ఈరోజు నిజంగా ఎందుకు అంత విశిష్టమైన రోజు నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా అవన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాం కదా, చాలా హ్యాపీ అనిపించిందండి. కన్నులకి నిజంగా ఈ మహాశివరాత్రి ఇంకెప్పుడు కూడా వదలకూడదు. అర్ధరాత్రి కంపల్సరీ ఆ మహాశివుని దర్శించుకోవాలి. లింగాభరణం ఇంత బాగా చేస్తారా అనిపించిందండి నిజంగా. చూడండి అలా బియ్యం అందరూ దోశలతో ఎంతమంది అయితే వచ్చామో అంతమందితో కూడా దోశలతో వేయించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పంతులు గారు అయితే చాలా హ్యాపీ అయిపోయారండి. ఈ సంవత్సరం చాలా జనాలు వచ్చారు. అర్ధరాత్రి రారేమో అనుకున్నానండి, కానీ చాలామందికి ఆ మహాశివుడు రప్పించుకున్నారు. ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు మీరైతే. ఇవన్నీ మీ చేతులతో చేశారంటే చాలా 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 పుణ్యం అండి. అలాగే మా పిల్లలు కూడా అర్ధరాత్రి చూశారు కదండి, మేము కూడా అలాగే బియ్యము మా దోశలతో 3 సార్లు వేసామండి. నేను, మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి అండి. చూశారు కదా, మాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా పెట్టండి. ఏవైనా ప్రాబ్లమ్స్ అయినా ఇది కాదు, ఇది బాగాలేదని కూడా చెప్పండి, ఏం పర్వాలేదు. చూడండి లింగాభరణం ఎలా ఉంటుందో మీరే చూశారు కదా. అలా అయిపోయాక దేవుడు లైట్లన్నీ ఆపేశాక హారతి ఇస్తున్నారో చూశారు కదండి. ఆ హారతి పాట కూడా చాలా చాలా బాగా పాడారండి. నిజంగా చూడండి, ఈరోజు అర్ధరాత్రి శివరాత్రి రోజున ఈ హారతి చూడటానికి అందరికీ ఎంతో అదృష్టం ఉండాలండి. చూసుకునేటప్పుడు అందరూ వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. చాలామంది అర్ధరాత్రి అయితే వెళ్ళలేరు కదా. మాకైతే పక్కనే ఉందండి, అందుకే వెళ్ళామన్నమాట. చాలామంది ఈ హారతి చాలామంది అంటే దొరకదు కదండి. మీరైతే కళ్ళకు అత్తుకోండి. సాక్షాత్తు మీరు గుడికి వెళ్ళి హారతి తీసుకున్నట్టే భావించండి. ఏదైనా మన మనసులోనే ఉంటుందండి. నేనైతే మా సబ్స్క్రైబర్లందరికీ కంపల్సరీ ఈరోజు తప్పనిసరిగా నేను లింగాభరణం చూపిస్తానని నేనైతే నిన్నటి నుంచి అనుకున్నానండి. తెల్లవారి గుడికి వెళ్ళేది కూడా నేను పెట్టాను. మా వీడియో అయితే చూడండి. నా వీడియో నేమ్ అయితే రాధా మొయ్య V1 అండి.
మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూశారు కదా ఆ దేవుడికి హారతి ఎంత బాగా చేస్తున్నారో. నిజంగా లింగాభరణం అంటే ఎంత స్పెషల్గా ఉంటుందని నాకైతే తెలియదండి నిజంగా. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. లింగాభరణం అందరూ చూడలేరు కదండి. అర్ధరాత్రి ఎవరండి బయటికి వదులుతారు. నిజంగా మాకైతే పక్కనే ఉంటుంది. అంటే మా ఊర్లోనే అండి శివాలయం. అందుకని మేమని వెళ్ళామన్నమాట. చూశారు కదా లాస్ట్లో ఈ నందీశ్వరునికి అలాగే శివునికి కూడా హారతి ఎంత బాగా ఇస్తున్నారో చూడండి. అందరికీ హారతి అయితే తీసుకోమన్నారండి. ఆ హారతి చాలా పుణ్యం అంట. ఈ హారతి తీసుకుంటే ఈ అర్ధరాత్రి మహాశివరాత్రి అంటే నిజంగా చాలా చాలా పవర్ఫుల్ అండి. నిజంగా నాకైతే తెలిసింది. గుడికి వెళ్ళి వచ్చాను కదా! చూశారు కదండీ! అందరూ హారతి అయితే తీసుకుంటున్నాం కదా! మా పిల్లలు ఇంకో దీంట్లో ఒక మంచి పని అయితే చేశారండి. మా పిల్లలు 108 సార్లు చుట్టూ ప్రదక్షిణ అయితే చేశారనమాట. ప్రదక్షిణలు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. చూడండి అందరం దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరండి. దేవుడికి నమ్మి చూడండి. కంపల్సరీ మీకు ఏదో ఒక రోజు మంచి జరిగి చూపిస్తుందనమాట. కాకపోతే ముందు నమ్మాలండి. నమ్మకం లేనిదే దేవుడు ఎలా చెప్పండి. నిజంగా మాకైతే తీర్థం కూడా తీసుకున్నాము. ఈ అర్ధరాత్రి మహాశివరాత్రి లింగాభరణ అయిపోయాక తీర్థం అయితే కంపల్సరిగా తీసుకోవాలండి. చూశారు కదండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మనం ఈరోజు మహాశివరాత్రి కదా! అంతా పూజ మాత్రం చాలా బాగా అయిపోయిందండి. చూశారు కదండీ! లాస్ట్‌లో ఆ మహాశివునికి పూజ అయిపోయింది కదా! లింగాభరణం అయితే అయిపోయింది కదా! అందరూ నిద్రపుచ్చుతున్నారు. అలాగే నేను, మా బాబు అందరూ చాలామంది అయితే చేశామనమాట. చూశారు కదా! అలా గా విసిరమన్నారనమాట. లింగాభరణం అయిపోయాక అలా నిద్రపుచ్చుకోవడానికైతే అలా చేశారనమాట. చూశారు కదా! లాస్ట్ అయిపోయిందండి. లాస్ట్ వరకు మీకు ఈ వీడియో చూపించానండి. ఇంకా భగవంతుడు పడుకోవడానికైతే ఈ మహాశివరాత్రి రోజున డోర్‌లైతే క్లోజ్ చేసుకుంటున్నారు. ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.